హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యనున్న తేడా గురించి చాలా సింపుల్గా నేర్చుకుందాం. మనం ఇప్పుడు డిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. డిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక బాడీ అనేది అసలు ఏ దారిలో ఎంత దూరం ప్రయాణించింది అనేది డిస్టెన్స్. మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఇక్కడ రెడ్ సర్కిల్ ఉంది కదా, అదేమో స్టార్టింగ్ పాయింట్, గ్రీన్ సర్కిల్ ఏమో ఎండింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఏ విధంగా వెళ్ళిందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఈ బొమ్మ అనేది ఎలా వెళ్తుంది, పైకి కిందకి పైకి కిందకి వెళ్తూ ఫైనల్గా అది చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంది మాట. అంటే అది ఏం చేసింది, ఒక జిగ్జాగ్ మోషన్లో వెళ్ళింది. కాబట్టి ఇది అసలు వెళ్ళిన పాత్ ఏంటంటే, వెళ్ళిన దారి జిగ్జాగ్ మోషన్లో ఉంది కాబట్టి అది ప్రయాణించిన అసలైన దూరాన్ని డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ప్రయాణించబోయే ప్రదేశం నుంచి అది చేరుకోబోయే గమ్యానికి మధ్యనున్న షార్టెస్ట్ డిస్టెన్స్ మాట. అంటే చాలా తక్కువ దూరాన్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ బొమ్మ అనేది ఎలా వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళిపోయింది. ఇందాకట్లాగా జిగ్జాగ్ మోషన్లో పైకి కిందకి వెళ్ళలేదు. కాబట్టి రెండు పాయింట్ల మధ్యన చాలా తక్కువ దూరాన్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. అసలు ప్రయాణించిన దూరాన్ని ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు మనం డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యనున్న తేడా గురించి మాట్లాడదాం. ఇక్కడ నేను ఒక బొమ్మ గీసాను చూడండి. నేను ఇప్పుడు ఏ దగ్గర నుంచి బీకి ప్రయాణం చేయాలి. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఏ దగ్గర నుంచి స్ట్రైట్గా బీకి వెళ్ళిపోవచ్చు, ఇంకోటేమో పైకి కిందకి వంపులు తిరుగుతూ సి మీదుగా బీకి చేరుకోవచ్చు. ఏదైతే తక్కువ దూరం ఉందో అంటే ఏబి అనేది ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలా కాకుండా ఎక్కువ లాంగెస్ట్ పాత్ అంటే చాలా ఎక్కువ దూరం కలిగింది ఏదైతే ఉందో అదేమో డిస్టెన్స్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేదేమో వెక్టార్. ఎందుకు వెక్టార్ అంటే ఆల్రెడీ దూరం కాబట్టి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించాము, ఇన్ని మీటర్లు ప్రయాణించాము అని చెప్తాం. కాబట్టి ఇది ఎలాగో మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇంకా కావాల్సింది ఏంటి, డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఏబి అనేది ఎలా ఉంది, ఒక స్ట్రైట్ పాత్ అన్నమాట. అంటే దీనికి ఒక దిశ అంటూ ఉంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేదేమో వెక్టార్ క్వాంటిటీ. అదే ఏసీబీ పాత్ చూడండి, పైకి కిందకి ఎలా వంపులు తిరుగుతూ ప్రయాణించాం కదా మనం. అంటే దీనికంటూ ఒక దిశ అంటూ లేదు మాట. చాలా రకాలుగా వంపులు ఉన్నాయి కాబట్టి చాలా డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏసీబీ అనే దానికి దిశ డైరెక్షన్ లేదు. కాబట్టి స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఏమో స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఏమో వెక్టార్ క్వాంటిటీ. సో ఈ వీడియోలో మనం డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యనున్న తేడాని చాలా సింపుల్గా నేర్చుకున్నాం అన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.